ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ గృహంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ మరియు తిరుపతి పార్లమెంటరీ సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న ఎన్నికల ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని తెలిపారు. బూటకపు హామీలతో ప్రజలను మోసం చేశారని, పెన్షన్లు కూడా ఇప్పటికీ ఒక్కటి కూడా పెంచలేదని, తల్లికి వందన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా ఇవేవి చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. గతంలో మేము అభివృద్ధిని, సంక్షేమానికి రెండింటికి ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేశామని, కానీ అవి ప్రజల్లోకి తీసుకెళ్లేలా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తారో వాళ్లపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 4వ తారీఖు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు, తిరుపతి పార్లమెంటు సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. 1 year అవుతుంది. ఈ 1 yearలో ప్రజల్ని మోసం చేసి అలవాటు ప్రకారం కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆయనకు అలవాటైనటువంటి వెన్నుపోటు ఏ రకంగా వాళ్ళ మామగారిని, పిల్లనిచ్చిన మామగారిని పొడిచి అధికారంలోకి వచ్చారు, అదే రకంగా ఇది ఆదరించి పేద ప్రజలకు మోసపు మాటలు చెప్పి అన్నీ చేస్తాము అని చెప్పి సూపర్ 6 అని చెప్పి ఒకటి కూడా సంపూర్ణంగా చేయకుండా సంవత్సరం కాలం పాటు ముఖ్యంగా పేదలకు ఆదరణ పొందినటువంటి అమ్మఒడి, అదే రకంగా రైతు భరోసా కానీ ఇట్లాంటి పథకాలు కూడా ఏమి చేయకుండా ఒక సంవత్సరం పాటు విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఆవేదన మిగిల్చినటువంటి సందర్భంగా రేపు 4వ తేదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వెన్నుపోటు దినోత్సవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఆ రోజు క్లాక్ టవర్ దగ్గర నుంచి ర్యాలీగా ఆర్డీఓ గారికి ఆఫీస్కి వెళ్ళి ఈ 1 yearలో ఏవైతే ప్రామిస్ చేసి వైఫల్యం చెందారో ఆ విషయాలన్నీ కూడా మరి అక్కడ ఆర్డీఓ గారికి తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఎలక్షన్స్లో ఏ రకంగా గూడూరును తీసుకెళ్లి నెల్లూరులో కలుపుతామన్న విషయం కానీ, టౌన్ సంబంధించి 2 టౌన్ 1 టౌన్ కలిపే రైల్వే ట్రాక్ విషయం కానీ, మంచినీళ్ళు సంపూర్ణంగా ఇస్తామన్న మాటలు మరి ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్లో ఏవైతే అనౌన్స్ చేశారో అవన్నీ ఎన్ని జరిగాయని వారిని కూడా నిలదీస్తూ మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీలో ఉన్న మెంబర్లు, జిల్లా కమిటీలో ఉన్న మెంబర్లు, మండల అధ్యక్షులు, మాకు కొత్తగా నియోజకవర్గ స్థాయిలో 27 అనుబంధ సంఘాల అధ్యక్షుల్ని ఈరోజు పిలిచి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు అందరూ కూడా వివరించడం జరిగింది. అందరి సమిష్టిగా రేపు 4వ తేదీ